ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరవకు ప్లీజ్. అందరూ లేస్తారు ప్లీజ్. ఏం కాలేదు. అరవకు ప్లీజ్. దర్శన్, ఇప్పుడు సరిపోయిందా? అందరూ వచ్చారు. ఛ! శరణ్య, దర్శన్, అమ్మ శరణ్య, తలుపు తీయండమ్మా. ఏవండి, ఒక్క నిమిషం. అమ్మ శరణ్య, దర్శన్, శరణ్య, ఏమైందమ్మా? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏమైందమ్మా? ఏంటమ్మా శరణ్య, ఇంటి గోడలు అదరేలా అరిచావు? ఏం జరిగింది అంటే ఏం మాట్లాడవే? అది మరి అత్తయ్య గారు కొంప తీసి దర్శన్ మనసు మార్చుకొని ఏమైనా చేశాడా ఏంటి? ఏమైందమ్మా? అత్తయ్య గారు నిద్రలో నాకు తెలియకుండానే అలా దొర్లుకుంటూ వెళ్ళి కింద పడిపోయాను. అందుకని కాలికి దెబ్బ తగిలి అలా అరిచాను. సారీ అత్తయ్య గారు. బుక్ చేస్తుందనుకున్నాను, బతికించింది. ఏమ్మా, ఇంత పెరిగావు, ఇంకా ఈ దొర్లే అలవాటు పోలేదా నీకు? ఇప్పుడంటే ఓకే, తర్వాత నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తే ఎంత సమస్య అయిపోతుంది చెప్పు? ప్రెగ్నెన్సీ అనగానే ఫేస్ లో ఎంత వెలుగొచ్చిందో దీనికి. పెద్దమ్మా, దీనికి దానికి ఎలా ముడిపెడుతున్నావు అసలు? శరణ్య, కాస్త జాగ్రత్తమ్మా. నువ్విప్పుడేం చిన్నపిల్లవా చెప్పు? ఏమైందో అని మేమంతా ఎంత కంగారు పడ్డాం. సరే, ఇంకెప్పుడు ఇలా పడకుండా జాగ్రత్త పడు. అక్క, పద. ఉమ్. చాలా థ్యాంక్స్, నేనొచ్చి నీ మీద పడ్డానని చెప్పనందుకు. అనన్య, నేను రెడీ. నువ్వు రెడీయా? అనన్య, అనన్య, నిన్నే. ఏంటండి? నువ్వు రెడీయేనా? ఇంకేమైనా సర్దుకోవాలా? సర్దుకునేదేమీ లేదండి. మరింకా గోల్డ్ కొనుక్కుంటున్నావేంటి? పద, ఫ్లైట్ టైం అవుతుంది.
ఏమండి, మీతో మాట్లాడాలి. మాటలైనా మ్యాటర్ అయినా అంతా అక్కడే. అయినా మాటలన్నీ ఇక్కడే అయిపోతే ఎలా చెప్పు? సరదాగా గ్యాప్ టైంలో మాట్లాడుకోవడానికి కొన్ని మాటలు ఉండాలి కదా. సో అన్నీ అక్కడే. ఈయనేంటి ఇక్కడి నుంచి రొమాన్స్ మొదలు పెట్టేశాడు? చూస్తుంటే బాబు నా మాట అయినా వినేలా అనిపించట్లేదు. అనన్య, పద వెళ్దాం. ఏమండి, ఏంటి? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. ఇప్పుడు మనం ఈ టైంలో హనీమూన్కి వెళ్ళటం అవసరం అంటారా? ఏ ఇప్పుడేమన్నా రాహుకాలం ఉందా? నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావు అనన్య? అయ్యో, టైం అంటే ముహూర్తం గురించి కాదు నేను మాట్లాడేది. మరి ఇంట్లో దర్శన్ శరణ్య పరిస్థితి తెలిసి కూడా వాళ్ళ బాధని పట్టించుకోకుండా మనం ఇలా హనీమూన్లు ఎంజాయ్ చేయడం అంటే కరెక్ట్ అనన్య. నాకు కూడా ఇప్పుడు వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది. మరింకే క్యాన్సిల్ చేద్దామా? కానీ ఈ ఇంట్లో పిన్ని అండర్లైన్ చేసి చెప్పిందంటే లహరి నుంచి మా నాన్న వరకు ఎవ్వరైనా సరే ఆ మాట కట్టుబడి ఉండాల్సిందే. సో వెళ్ళక తప్పదు. పద, నేను కింద ఉంటాను, వచ్చేసే. నువ్వు వచ్చే. ఇదేమైనా మహేష్మతి సామ్రాజ్యమా? ఆవిడేమైనా శివగామి రమ్యకృష్ణ అనుకుంటుందా? అయినా ఏంటి వీళ్ళ ఓవర్ యాక్షన్? ఇలా అందరూ ఆవిడ కంట్రోల్లో ఉండిపోతే ఇంకా నా ఆటలు ఎలా సాగేది? నో, ఈ పద్ధతికి అతి త్వరలోనే చరమగీతం పాడాలి. ఆ గీతానికి రెహమాన్ రేంజ్ లో మ్యూజిక్ కంపోజ్ చేస్తాను. అనన్య, త్వరగా రా. పదండి. పద. నానా రోహిత్, వారానికి సరిపడా లగేజీ తీసుకెళ్తున్నారు కదా, లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు. అబ్బా లీలా, వాళ్ళేమన్నా స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారా? హనీమూన్కి వెళ్తున్నారు. ఏమేం కావాలో అరేంజ్మెంట్ చేసుకోవడం ఆ మాత్రం తెలియదా ఏంటి? రే రోహిత్, ఫ్లైట్ ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. మరి మళ్ళీ ట్రాఫిక్ లో ఎయిర్పోర్ట్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే బాబాయ్. పిన్ని, నేను బయలుదేరుతున్నా. అలాగే. క్షేమంగా వెళ్ళి ఈ ట్రిప్ ని మెమరబుల్ గా ఎంజాయ్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.